ఒకరి మనసు ఒకరు తెలుసుకుంటూ 2 కుటుంబాలని కలుపుకుంటూ 3 ముళ్ళ బంధంతో నలుగురి సమక్షంలో పంచభూతాల సాక్షిగా 6 కాలాల పాటు 7 అడుగులు నడిచే అందమైన జంట పెళ్ళంట. ఆహనా పెళ్ళంట అంటూ మన సూపర్ హీరో రాజ్ తరుణ్ గారు మనతో పాటు ఉన్నారు. హాయ్ హోయం. ఎప్పుడైనా ఆహనా పెళ్ళంట అని ఎప్పుడు అనుకున్నారు? యాక్చువల్లీ ఏమనుకోలేదు. చూద్దాం, టైం అయితే పడుతుంది, దగ్గరలో అయితే ఇప్పుడే ఉండదు. గర్ల్స్ అందరూ చాలా వెయిటింగ్. ఈ సినిమాలో మీరు అమ్మాయితో పెళ్ళి అయిపోతుందంటే చాలా మంది ఫీల్ అవుతున్నారు. అంటే ఎలా ఉండాలి అమ్మాయి మీకు? చెప్పే ప్రస్తుతానికి అయితే అసలు ఎలాంటి ప్లాన్స్ లేవు. నేను భరించగలిగితే చాలా బేసిక్గా. నేను ఐఎమ్ ఇంట్రోవర్ట్. నేను బయటకు ఎక్కువ వెళ్ళను, చాలా తక్కువ. సినిమాలు చూస్తా కూర్చుంటా, బుక్స్ చదువుతా కూర్చుంటా. ఐఎమ్ యాక్చువల్లీ వెరీ బోరింగ్ పర్సన్. సో కొంచెం నేను భరించగలిగితే చాలా, అంతే. అలా నోబల్ నారాయణ గారు అంటే హర్ష గారు ఆయనతో యాక్ట్ చేయడం ఎలా అనిపించింది? నిజంగా చాలా ఎంజాయ్ చేశానండి. అంటే ఎంత ఎంజాయ్ చేసానంత నేర్చుకున్నా కూడా ఆయన నుంచి. ఆయనతో అంటే అంత షూటింగ్ ఉన్నప్పుడల్లా ఆయన ఉన్నారంటే సూపర్ హ్యాపీ. సో అంటే టైం అసలు తెలిసేది కదా ఆయనతో ఉన్నంతసేపు కూడా. ఏవో సినిమాల గురించి మాట్లాడుకునే వాళ్ళమి, అన్ని ప్రపంచంలో అన్ని టాపిక్స్ గురించి మాట్లాడుకునే వాళ్ళమి. సో ఇట్ వాస్ ఐ హ్యాడ్ అ గ్రేట్ టైం వర్కింగ్ విత్. అంటే సినిమాలో యాజ్ ఎ ఫాదర్గా ఆయన మిమ్మల్ని క్రికెటర్ చేయాలనుకున్నారు, బట్ మీరు ఫిజియోథెరపిస్ట్ అయ్యారు. అలా బయట మీ నాన్నగారు మిమ్మల్ని ఏం చేయాలనుకున్నారు, ఏమయ్యారు? మా నాన్నగారు ఈ రోజు దాకా నువ్వు ఇది అవ్వాలి అని ఎప్పుడే అనలేదండి. నేను ఎప్పుడు ఏది అవుతానన్నా సరే, ఎప్పుడు అంటే ఈ రోజు దాకా ఎప్పుడు నెగిటివ్ వర్డ్ రాలా ఆయన నోటి నుంచి. చెయ్యగలవా అని కూడా కాదు, నేను ఇది చేస్తా, నువ్వు చేయగలవు అంతే. ఏదంటే అది చేయగలవు ఆలోచించి ఎంకరేజ్ మీ. ఆయన అయితే ఎప్పుడు ఇది అవ్వాలని ఎప్పుడు చెప్పలేదు. నేను చిన్నప్పుడు ఏవేమో అనుకుంటూ ఉంటాం కదా, ఒక పాయింట్ ఆఫ్ టైం సైంటిస్ట్ అయిపోదాం అనుకున్నాను చిన్నప్పుడు. వెన్ ఐ వాజ్ వెరీ యంగ్ కిడ్. ఆ తర్వాత ఒకసారి క్లారిటీ వచ్చేసింది సినిమాలు అని చెప్పి. వెన్ ఐ వాజ్ లైక్ 12-13 పక్క క్లారిటీ వచ్చేసింది ఏం చేసి సినిమాలు చేస్తానని చెప్పి. సో ఆయన ఎప్పుడు సపోర్ట్ చేశారు నాకు. ఆల్వేస్ ఎంకరేజ్ మీ. మీరు అంటే మాలాంటి యూట్యూబర్స్కి, యంగ్స్టర్స్కి అండ్ రాబోతున్న దానికి మీరు చాలా ఇన్స్పిరేషన్. అంటే ఎక్కడో డౌన్ లెవెల్లో నుంచి వచ్చి అంటే యూట్యూబర్గా, ఒక షార్ట్ ఫిల్మ్ మేకర్గా, రైటర్గా, ఇప్పుడు ఒక స్టార్ హీరో ఎలా అనిపిస్తుంది మీకు? ఫీల్స్ గ్రేట్. అంటే నాకు అడిగితే నీకు అంటే నీకు ఏదైనా కోరుకుంటే ఏం కోరుకుంటావు అంటే ఏం ఒక్కర్లా అంటే బతికున్నంతకాలం సినిమాకి పనిచేస్తే చాలు అని. సో ఇట్స్ అన్ అబ్సల్యూట్ ప్యాషన్ ఫర్ మీ. నాకు ఇంకేది తెలియదు కూడా, ఇంకేది తెలుసు కూడా ఇష్టం లేదు కూడా. సో ఆబ్వియస్లీ నాకు ఎక్కడ ఆగడం, వెయిట్ వెనక్కి తిరిగి చూడడం ఇష్టం ఉంటుంది నాకు. సో ఐ జస్ట్ వాంట్ కీప్ గోయింగ్ అంతే. సో యాజ్ లాంగ్ యాజ్ ఐ వర్కింగ్ ఫర్ ఫిల్మ్స్ ఐఎమ్ ద హ్యాపీయెస్ట్. అంటే మీరు చాలా క్యారెక్టర్స్ ప్లే చేశారు సార్. అంటే ఫిలిం మేకర్గా, ఒక యూట్యూబర్గా, అండ్ అలాగే రైటర్గా, ఒక హీరోగా, యాక్టర్గా. మీకు అంటే సినిమాల్లోనూ చేశారు, ఇప్పుడు వెబ్ ఫిలిం. ఫస్ట్ మీ వెబ్ ఫిలిం ఎలా అనిపిస్తుంది? అంటే ఏది మీకు బాగా హ్యాపీగా అనిపించింది? అంటే ఇది డిఫరెన్స్ ఏం లేదండి. మనం చేసినప్పుడు కంటెంట్ స్క్రిప్ట్ అలాగే రాసుకుంటాము. యాక్టర్స్ అందరూ చేసేటప్పుడు పెట్టే హార్డ్ వర్క్ కానీ ప్యాషన్ కానీ అంతా సేమ్ ఉంటుంది. ప్రాబబ్లీ అంటే రైటింగ్ ప్రాసెస్లో కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. బికాజ్ సినిమాకి ఏంటంటే ఒక 2 hour ఫార్మాట్లో రాస్తాం. వెబ్ సిరీస్కి ఏంటంటే 8 episode ఫార్మాట్లో రాయాలి. సో ప్రతి ఎపిసోడ్కి క్లిఫ్ హ్యాంగర్ ఉండాలి టు గో టు ద నెక్స్ట్ ఎపిసోడ్. సో రైటింగ్ ప్రాసెస్లో డిఫరెన్స్ ఉంటుందేమో, కానీ చేసేటప్పుడు ఇస్ ద సేమ్ అమౌంట్ ఆఫ్ హార్డ్ వర్క్, సేమ్ అమౌంట్ ఆఫ్ ప్యాషన్ అండ్ ఎవ్రీథింగ్. సో నాకు అసలు డిఫరెన్స్ అయితే తెలియలేదు. అండ్ ఐ వర్క్డ్ విత్ సమ్ అమేజింగ్ పీపుల్. సో ఎంజాయ్ చేసిన తప్ప టైం ఏం తెలియలేదు నాకు. సో అందుకే ఇట్స్ సేమ్ బేసిక్గా, పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. రిలీజ్ అంటే ప్రీ ప్రొడక్షన్ అప్పుడు, పోస్ట్ ప్రొడక్షన్ అప్పుడు డిఫరెన్స్ ఏమైనా ఉంటుందేమో. అంటే మనకి ఓటీటీలో డైరెక్ట్గా వస్తుంది, థియేటర్లో కాకుండా. అండ్ 8 episodes కాబట్టి బింజ్ వాచ్ చేయొచ్చు హ్యాపీగా కూర్చొని. సో ఏం డిఫరెంట్ ఉంటుంది తప్ప మిగతాదంతా ఇస్ సేమ్. అంటే ఇందులో హీరోయిన్ ఐ థింక్ తనకి డెబ్యూ ఫిలిం అనుకుంటున్నా. లేదు, అంతకుముందు చేసింది, అద్భుతమైన సినిమా చేసింది. సో తనతో వర్కింగ్ ఎలా అనిపించింది మీకు? అంటే మీ కెమిస్ట్రీ, అంటే పెళ్ళనగానే యాక్చువల్గా పెళ్ళి అనే టైటిల్లోనే ఒక మంచి కెమిస్ట్రీ ఉండాలి. అలాంటిది మీ భార్యగా ఎలా అనిపించింది ఈ సినిమాలో? అంటే నాకు తను ఎప్పటి నుంచో చాలా క్లోజ్ ఫ్రెండ్ అండి. షీ వాజ్ వెరీ క్లోజ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. సో ఎప్పటి నుంచో కలిసి చేద్దాం అనుకుంటున్నాం. బట్ ఐఎమ్ రియలీ హ్యాపీ దట్ ఇట్ ఫైనల్లీ హ్యాపీ విత్ ఆహనా పెళ్ళి అంట. సో తనతో చేసేటప్పుడు అసలు చెప్పా కదా, సో ఎంజాయ్ చేసాం. అంటే షూటింగ్కి వెళ్తున్నట్లేదు, సరదాగా కూర్చొని హ్యాంగ్ అవుట్ అవుతున్నట్టు ఉంది తప్ప షూటింగ్ చేస్తున్నట్టు ఎప్పుడు లేదు. అండ్ షీ ఈజ్ అమేజింగ్ పర్ఫార్మర్. తన టైమింగ్ కూడా తిరగలేదు అసలు. సో చేసేటప్పుడు కూడా ఎక్కువ టేకులు పడడం, ఇది అసలు ఏం తెలిసేది కాదు, ఫటాఫట్ అయిపోయింది. సో ఐ హ్యాడ్ అ బ్లాస్ట్ వర్కింగ్ విత్. ఈ సినిమాలో డైరెక్టర్ గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ఆయన గురించి ఒకటే చెప్తాను, ఆయన అంత ప్రశాంతంగా ఉండే మనుషులు చాలా అరుదుగా చూస్తాం, ఎస్పెషల్లీ డైరెక్టర్స్ని. అంటే ఉన్న ప్రెషర్కి, ఆ టెన్షన్స్కి, జరగాల్సిన వర్క్కి అన్నీ ఇంత ఉన్నా సరే, ఎంత స్ట్రెస్ ఉన్నా సరే చాలా ప్రశాంతంగా ఉంటారు. ఆయన చుట్టూ ఆయన సెట్ కూడా అలాగే ప్రశాంతంగా ఉంటుంది. సో అంత ప్రశాంతంగా ఉన్నప్పుడు తెలియకుండా ఒక కంఫర్ట్ జోన్ వచ్చేస్తుంది అనమాట. ఆ ఎన్వైరన్మెంట్ అంత కంఫర్టబుల్గా ఉంటుంది. సో ఆ జాబ్ విల్ బికమ్ మచ్ ఈజీగా. సో అది చాలా తక్కువ మంది చూస్తాం, ఆయనలో ఉంది. ఈజ్ అమేజింగ్ దట్ వే.
ఈ ఆహ్నా పెళ్ళంట చూసాక అంటే ఫిల్మ్ నుంచి పెద్దవాళ్ళు ఎవరైనా అంటే మీరు ఈడో రకం ఆడో రకంలో మంచు మన విష్ణు గారితో కూడా చేశారు. సో అలా పెద్దవాళ్ళ నుంచి ఏదైనా చూపించారా, ఏదైనా వచ్చిందా కాంప్లిమెంట్స్? లేదండి, ఇంకా చూపించలేదు ఎవరికి. ఆల్మోస్ట్ అంటే పోస్ట్ ప్రొడక్షన్ లాస్ట్ స్టేజ్లో ఉంది, అయిపోయింది అనుకుంటా యాక్చువల్లీ. ఇంకా ఎవరికి చూపించలేదు. ఫస్ట్ ఒకసారి మేము షో వేసుకొని ఒకసారి చూసి అందరం, తర్వాత వీళ్ళు షో ఇటు అదే అని చెప్పి, సో ఇంకా చూపించలేదు ఎవరికి. ఇందులో అందరికీ నచ్చే బాగా ఇష్టమైనది ఏంటంటే సార్, ఈ ట్రైలర్లో ఒక ఎనర్జెటిక్ డైలాగ్ వస్తుంది. మీరు ఈడు నువ్వు 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 అన్న తర్వాత ఎవరో జైవ, అసలు ఆ వర్డ్ ఎలా అనిపించింది మీకు సినిమాలో? ఆ వర్డ్ పడంగానే మీకు ఎలా అనిపించింది? ఆ వర్డ్ ఎప్పుడు ఒక వైబ్రేషన్ ఉంటుందండి బేసిక్గా. ఆ వర్డ్కి ఎప్పుడైనా వైబ్రేషన్ ఉంటుంది. సో అంతే అక్కడ అంటే ఫ్లోలో బాగుంటుంది అని చెప్పి ఫ్లోలో వచ్చింది, ఫ్లోలో వేస్తారు, వెనకాల కూడా ఫ్లోలోనే వేస్తారు, ఎవరు ఆగలేదు. అదే ఇప్పుడు వైబ్రేషన్ ఉంటుంది. సో జై బాలయ్య. ఫైన్ సార్, ఫైనల్గా ప్రేక్షకులకు ఏం చెప్పాలనుకుంటే ఆహ్నా పెళ్ళంట గురించి ఏం చెప్తారు సార్? సో బేసిక్గా ఆహ్నా పెళ్ళంట ఇది నేను చేసిన ఫస్ట్ వెబ్ సిరీస్ ఇది. సో ఇట్స్ రిలీజింగ్ ఆన్ ZEE5 ఆన్ November 17th. సో సబ్స్క్రైబ్ అయ్యి చూడండి. 8 episodes ఒకేసారి వస్తాయి. సో బింజ్ వాచ్ చేసేవచ్చు. ఫ్యామిలీ అంతా కూర్చొని హ్యాపీగా నవ్వుతూ ఎంజాయ్ చేస్తూ చూడగలిగే సిరీస్ ఇది. సో ప్లీజ్ ZEE5 సబ్స్క్రైబ్ చేసుకొని అందులోనే చూడండి. పైరసీని దేన్ని ఎంకరేజ్ చేయొద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అంటే లైఫ్లో అమ్మని ఎప్పటికీ మర్చిపోలేం. అంటే అమ్మ తర్వాత ఒక గర్ల్గా మీరు ఎవరినైనా మర్చిపోలేరు అంటే ఇప్పుడు దాకా మీరు వర్క్ చేసిన హీరోయిన్స్లో నేను అంటున్నాను, మీరు ఏ హీరోయిన్ మర్చిపోలేరు? అంటే అందరూ నాకు ఫ్రెండ్సే, బట్ నాకేంటంటే బేసిక్గా అవికి అప్పుడు నాకు అసలు కెమెరా ఫేవర్ అంటే ఏంటో కూడా ఉయ్యాల సంప్రదాయం చేసినప్పుడు అనుకోకుండా యాక్టర్ అయిపోయాను నేను. సో అప్పుడు పాప తనే నాకు నేర్పించేది కెమెరా ఫేవర్ అంటే ఎలా తీసుకోవాలి ఏంటి ఇవన్నీ నేర్పించేది. సో అప్పటి నుంచి నాకు అవిక గురువు లాంటిది అనమాట. సో నాకు చాలా చాలా అంటే ఎలా యాక్టింగ్ ఎలా చేస్తారు, ఏం చేస్తారు, ఇది ఎలా చేయాలి ఏం తెలియదు నాకు. అంటే జియోగ్రఫీ ఎట్లా చూసుకోవాలి ఏం తెలియదు. సో తనే నేర్పించేది. సో అవి కానీ ఎప్పటికీ మర్చిపోలేని అంటున్న రాజ్ తరుణ్ గారు. నాకు ఇప్పటికీ నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్. యాజ్ ఒక డైరెక్టర్ ఎప్పటికీ మర్చిపోలేని డైరెక్టర్ ఎవరు? ఆల్మోస్ట్ నేను వర్క్ చేసిన వాళ్ళు అందరూ అంటే ఆల్ మై డైరెక్టర్స్ ఆర్ వెరీ క్లోజ్ ఫ్రెండ్స్ ఆఫ్ మైన్. ఒక్కళ్ళంటే చెప్పడం కష్టం. అగైన్ బికాజ్ ఇట్స్ మై ఫస్ట్ ఫిల్మ్ గురించే ఉంటాయి ఉయ్యాల జంపాల. బట్ నాకు వర్క్ చేసిన డైరెక్టర్స్ అందరూ నాకు క్లోజ్ ఫ్రెండ్స్. నేను ఫస్ట్ క్లోజ్ ఫ్రెండ్స్ అయిన తర్వాత షూటింగ్ వెళ్తాను బేసిక్గా. సో అప్పుడు ఏంటంటే ర్యాప్ బాగుంటుందని చెప్పి. సో ఏదైనా ఒక సూపర్ స్టార్ హీరోతో ఒక తమ్ముడుగా కానీ ఏదైనా రోల్ చేయాలంటే ఏ హీరోతో చేయాలనిపిస్తుంది మీకు? ఎవరితో అయినా సరే ఓకే. మీకంటూ ఒక డ్రీమ్ అంటూ లేదు, కానీ నాకంటే అందరితోనే వర్క్ చేయాలని ఉంటుంది ఖచ్చితంగా. సో బాగుంటుంది. నాకు ఆమె హ్యూజ్ ఫ్యాన్ మహేష్ బాబు గారు ఇప్పుడు కూడా. సో మహేష్ బాబు. నైస్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆల్ ద బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ సార్. థ్యాంక్స్ అలాట్ సార్.